వార్తల వివరాలు చూస్తే రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇకపై అమరావతిని ఎవరూ ఇంచు కూడా కదపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే పునర్విభజన సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన అభివర్ణించారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఇకపై అమరావతిని ఎవరూ మార్చలేరని, ఇది ఆంధ్రుల ప్రజా రాజధాని అని స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం, వారు పడ్డ కష్టాలు వృధా పోలేదని చంద్రబాబు అన్నారు. ఈ విజయాన్ని అమరావతి కోసం పోరాడిన రైతులకు, మహిళలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించిన విధానాలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 3 రాజధానుల గందరగోళం, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన 3 రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల రాజధానిపై అనిశ్చితి ఏర్పడి అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై గత ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిందని సీఎం గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది అమరావతిని మళ్లీ గాడిలో పెట్టేందుకే ఈ చట్టబద్ధత అవసరమైందని ఆయన వివరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరకు న్యాయం మరియు ధర్మమే గెలిచాయని చంద్రబాబు అన్నారు. జగన్ తీసుకున్న అశాస్త్రీయ నిర్ణయాలకు ఈ బిల్లు ఆమోదం ఒక చెంపదెబ్బ వంటిదని అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో రాజధాని విషయంలో జరిగిన విధ్వంసాన్ని ఇకపై భర్తీ చేస్తామని, అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీరే చూస్తారు, హైదరాబాద్ నగరం 95/2004లో వేసిన ఫౌండేషన్, హైదరాబాద్ ప్లస్ అమరావతి. క్వాంటం వస్తుంది, ఒకటి కాదు, ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఏమరపాటుతో ఉంటే మళ్ళా సమస్యలు వస్తాయి. అప్రమత్తంగా ఉందాం, మీకు నేను అండగా ఉంటా. ప్రపంచం మొత్తం బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ తీసుకొచ్చి అమరావతిని బ్రహ్మాండమైన రాజధానిగా చేసి నా రుణం తీర్చుకుంటా. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఎంత గర్వంగా ఉందంటే చెప్పలేనంత గర్వంగా ఉంది. దానికి కారణం ఈ అమరావతికి శాశ్వతత్వాన్ని తీసుకొచ్చాం. ఎవ్వడు కూడా రాబోయే రోజులు ఈ చట్టాన్ని మారుస్తామని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసిన చట్టం. ఈ చట్టాన్ని ఎవరూ మార్చలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్రం మొత్తం అమరావతి పైన ఒక మన రాజధాని, ఇంతవరకు అడ్రస్ లేని మనకు ఒక అడ్రస్ క్రియేట్ చేసుకున్నాం. దీని అందరూ ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి పోయినా నీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పాలి. రాజధాని అమరావతిపై జగన్ ఇంకా విషం చిమ్ముతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ అనేది పిచ్చి ప్రతిపాదన అని, ప్రజల్ని గందరగోళపరచటమే అని జగన్ ఎజెండా అని మంత్రి నారాయణ మండిపడ్డారు. జగన్ మావిగన్ అంటే చిన్నపిల్లలు సైతం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతికి చట్టబద్ధత లభించినందుకు కేంద్రానికి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. రాజధాని రైతుల పోరాటం నేడు ఫలించిందని అన్నారు. 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదన్నారు. ఇప్పటికీ అమరావతి పేరు పలకడానికి ఇష్టపడట్లేదని మంత్రి అన్నారు. జగన్ మావిగన్ అంటే చిన్నపిల్లలు సైతం నవ్వుకుంటున్నారని, కేంద్రం చేసే చట్టాలు రాష్ట్రాలు పాటించాల్సిందేనని అన్నారు. కొత్తగా వచ్చిన వారు రాజధానిని మారుస్తామంటే కుదరదు. ఇక అమరావతిని కదిలించడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. 2015లో ఇక్కడ ఉద్దండరాయనపాలెంలో గౌరవనీయ భారత ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అక్కడికి వచ్చి రైతు సోదరులందరితో ఈ ఆనందాన్ని పంచుకోబోతున్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు డిస్కస్ చేస్తుంటే ఇక్కడ ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా
ఒక విషయమై ఆ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో డిస్కస్ జరుగుతుంటే అదే టైంలో నాయకుడు స్టేట్మెంట్ ఇటు ఉండదు. పార్లమెంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళ ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చుకుంటుంటారు. కానీ ఇది కొత్త వింతగా, అంటే ప్రజలందరూ బిల్లు పాస్ అయిపోతుందని ఒక భావోద్యోగంతో ఆనందంలో ఉండే టైంలో వాళ్ళందరూ ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలిటీతో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో తప్పుకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. జిఎస్టీ ఎగ్జామ్షన్ అన్నాడు. జిఎస్టీ ఐకానిక్ టవర్స్కి ఇవ్వలేదు, అధికారుల భవనాలకు ఇవ్వలేదు, విల్లాస్కి ఇవ్వలేదు, తర్వాత లేఅవుట్స్ రోడ్కి ఇవ్వలేదు, ట్రంక్ రోడ్స్కి ఇవ్వలేదు, జ్యుడిషియల్ కాంప్లెక్స్కి ఇవ్వలేదు, దేనికి ఈ రోజు వరకు ఇవ్వాల. కానీ రాష్ట్ర ప్రజలకి ఎగ్జామ్షన్ ఇచ్చేసి. కాబట్టి ఒక నాయకుడిగా డేటా తీసుకొని కరెక్ట్గా చెప్పాలా, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, ప్రజల్ని అడ్డదారులు పంపించాలని ఒక సైకో మెంటల్ చేశారు. అందుకే ప్రజలు 11 సీట్లకి లిమిట్ చేశారు. ఇదే పని చేస్తుంటే నెక్స్ట్ టైం 0 అవుతుంది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన 1372 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం 440 రోజుల్లోనే పూర్తి చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాత నిర్మాణం దెబ్బతిందని, అదనంగా 1000 కోట్ల రూపాయలు భారం పడిందని, చంద్రబాబు నాయుడు చొరవతో మళ్లీ పనులు గాడిలో పడ్డాయని మంత్రి విమర్శించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటమే లక్ష్యంగా ప్రస్తుతం మెయిన్ డ్యాం పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీర్లను సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 నెలల పాటు శ్రమించి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ను జగన్ ప్రభుత్వం తన నిర్లక్ష్యంతో విధ్వంసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 2025 జనవరి 18న పనులను తిరిగి ప్రారంభించి కేవలం 440 రోజుల్లోనే 1372 మీటర్ల పొడవైన ఈ గోడను పూర్తి చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా మరో 1000 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయాల్సి వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ అసెంబ్లీ సాక్షిగా అనేక గడువులు మార్చారే తప్ప కనీసం డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం మెయిన్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. మనకి లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయనేటువంటిది కూడా చాలా క్లియర్గా మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ డయాఫ్రమ్ వాల్ ఏదైతే గతంలో మీ అందరూ చూశారు, ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2014-19లో 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ జగన్ నిర్వాకం వల్ల ధ్వంసమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు దగ్గర 1000 కోట్ల రూపాయలు ఈవేళ కొత్త డయాఫ్రమ్ వాల్కి మళ్ళీ వెచ్చించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి వల్ల ఈవేళ ఏ రకంగా నష్టం మరి మనకు వస్తుందో మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సిడబ్ల్యూసి, పిపిఏ, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క సూచనల ప్రకారం డయాఫ్రమ్ వాల్తో పాటు ప్యారలల్గా కూడా మరి ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ను కూడా నిర్మాణం చేసుకోవాలనేటువంటి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే ఒక పక్కన డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతుండగానే ఆల్రెడీ ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1లో మనం ఆల్రెడీ పనులు ప్రారంభించి ముమ్మరంగా గ్యాప్ 1లో పనులు పూర్తవుతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై నెలకొన్న ఆందోళనల దృష్ట్యా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వినియోగదారుల సేవా కేంద్రాన్ని స్వయంగా పర్యవేక్షించి ప్రజల ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 1న వచ్చిన 465 కాల్స్లో గ్యాస్ బుకింగ్ సమాచారం కోసం వచ్చిన కాల్స్ గణనీయంగా తగ్గాయని, సరఫరా వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ఓటీపీ సమస్యలు, ఏజెన్సీల ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించిన మంత్రి ప్రజల కోర్పుగా సమాధానమిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న గ్యాస్ సరఫరా భయాలకు తోడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అందుతున్న ఫోన్ ఫిర్యాదులను రాష్ట్ర వినియోగదారులు సర్వీస్ సెంటర్ నుంచి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయంలోని వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఆయన స్వయంగా పరిశీలించి ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను తీసుకున్నారు. 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు ఏమిటి, దానిలో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అత్యధికంగా వస్తున్న ఫిర్యాదులేమిటి అన్న విషయాన్ని కాల్ సెంటర్ సమన్వయకర్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో కాల్ సెంటర్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును గమనించారు. ప్రజలకు ఓర్పుగా హుందాగా సమాధానం చెప్పాలని, ప్రజలు తమ సమస్యలు చెబితే వాటిని పరిష్కరించే సూచనలు చేయాలని చెప్పారు. వినియోగదారులు కాల్ చేసినందుకు సమస్య పరిష్కారమై సంతోషంగా ఉండాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల సేవా కేంద్రానికి వచ్చిన 465 ఫోన్ కాల్స్లో గ్యాస్ బుకింగ్ సమాచారం కోసం 144 కాల్స్ మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇది మార్చి 2వ వారం కాల్స్తో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. గ్యాస్ సరఫరా లోపాలు క్షేత్రస్థాయిలో క్రమంగా తొలగిపోతున్నాయని, సరఫరా చైన్ క్రమబద్ధీకరణ వేగంగా జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో అవగాహన పెరుగుతోందని చెప్పారు. ఓటీపీ సమస్యలు, ఏజెన్సీల మాయాజాలం, బుకింగ్, డెలివరీల్లో ఇబ్బందుల మీద ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రివర్యులు అధికారులకు సూచించారు. వినియోగదారులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఫిర్యాదులను నిరంతరం సమీక్షిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5,907.20 కోట్ల రికార్డు ఆదాయం మరియు 40.631 మిలియన్ టన్నుల అత్యధిక సరుకు రవాణాతో అద్భుత ప్రగతి సాధించిందని డీఆర్ఎం మోహిత్ సోనాకియా వెల్లడించారు. 3 దశాబ్దాల నాటి నిడుబ్రోలు అప్పికట్ల వేగ పరిమితులను తొలగించి రైళ్ల రాకపోకలను వేగవంతం చేశామన్నారు. స్టేషన్ల ఆధునీకరణ, వందే భారత్ పొడిగింపు మరియు దేశంలోనే తొలిసారిగా ట్రాక్షన్ విభాగంలో ఐఎస్ఓ గుర్తింపు సాధించడం ద్వారా డివిజన్ సరికొత్త మైలురాళ్లను అధిగమించిందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ సాధించిన రికార్డు స్థాయి విజయాలను డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మీడియాకు వివరించారు. డివిజన్ ఎన్నడూ లేని విధంగా 5,907.2 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ఇందులో ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం 1,523.9 కోట్లు కాగా, సరుకు రవాణా ద్వారా 4,166 కోట్లు లభించాయని తెలిపారు. గత రికార్డులను తిరగరాస్తూ ఈసారి 40,631 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే టికెట్ తనిఖీ ద్వారా రికార్డు స్థాయిలో 76.34 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలోనూ విజయవాడ డివిజన్ ముందంజలో ఉందని, 152 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను, 50 కిలోమీటర్ల మేర 3వ రైల్వే లైను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. రైళ్ల వేగాన్ని పెంచే దిశగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్షన్ పనులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాయనపాడు, తుని, నిడదవోలు, కాకినాడ టౌన్ వంటి స్టేషన్లు ఆధునీకరించినట్లు పేర్కొన్నారు. 10 కొత్త లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడమే కాకుండా భద్రతా దృష్ట్యా 31 లెవెల్ క్రాసింగ్లను తొలగించారు. ముఖ్యంగా 3 దశాబ్దాలుగా ఉన్న నిడుబ్రోలు అప్పికట్ల సెక్షన్ స్పీడ్ పరిమితులను తొలగించడం ఒక పెద్ద విజయమని డీఆర్ఎం పేర్కొన్నారు. పండుగలు, రద్దీ సమయాల్లో 5,207 ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు విజయవాడ, చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ను నర్సాపురం వరకు పొడిగించామని అన్నారు. దేశంలోనే తొలిసారిగా ట్రాక్షన్ విభాగంలో ఐఎస్ఓ గుర్తింపు పొంది విజయవాడ డివిజన్ చరిత్ర సృష్టించిందని, సిబ్బంది కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని మోహిత్ సోనాకియా అభినందించారు. అమరావతి బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టరేట్లోనూ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష వివిధ శాఖల అధికారులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అధికారులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. నవ్య రాజధాని అమరావతి ప్రాంతానికి విజయవాడ గేట్వే అని, ఆ ప్రాంతం అభివృద్ధి ద్వారా విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా మరింత ప్రగతి సాధిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. అమరావతి బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన సందర్భంగా ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి ఆనందోత్సాహాలను పంచుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, సిబ్బంది కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా కలెక్టరేట్లోనూ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అధికారులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నవ్య రాజధాని అమరావతి ప్రాంతానికి విజయవాడ గేట్వే అని, ఆ ప్రాంతం అభివృద్ధి ద్వారా విజయవాడ నగరం, ఎన్టీఆర్ జిల్లా మరింత ప్రగతి సాధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా తలసరి ఆదాయం, సేవా రంగంలో ముందంజలో ఉందని, టీం ఎన్టీఆర్ మరింత స్ఫూర్తితో పనిచేసి నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే అమరావతి ఎన్నో రోజుల కల ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా ఇక్కడ అసెంబ్లీ కూడా ప్రపోజల్ చేసి దాన్ని పార్లమెంట్ కూడా పంపించడము, పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. అమరావతిలో రైతులు ఏదైతే స్వచ్ఛందంగా వచ్చి ఆ భూమి నుంచి అమరావతి క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశంతో చేశారో అది ఈ రోజుకి అమరావతికి పర్మనెంట్ క్యాపిటల్గా పార్లమెంట్లో కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. సో ఇది విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి మరింత ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఈజ్ ఎ గేట్వే టు అమరావతి కాబట్టి. సో యాజ్ ద ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఎంటైర్ మై టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. సో జస్ట్ నౌ వీ సెలబ్రేటెడ్ దిస్ గుడ్ మూమెంట్ and we will work with more enthusiasm and spirit to keep up the public trust and public service in the very high standard. అయితే అమరావతి ఇది పర్మనెంట్ క్యాపిటల్ అయిందో, అలాగే అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అమలు జరుగుతున్నాయో దాని ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ డెవలప్మెంట్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, లేదా ఆల్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అన్ని దాంట్లో చాలా. అమరావతిని ఏపీ రాజధానిగా లోక్సభ ఆమోదించడం ప్రజల ఆకాంక్ష అని, అయితే ఈ విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి విచిత్రంగా ఉందని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ విమర్శించారు. రాజధానిని 3 ముక్కలు చేయాలని ప్రయత్నించినందుకే వైసీపీకి గత ఎన్నికల్లో పరాభవం ఎదురైందని, ఇప్పటికైనా ఆ పార్టీ తన పద్ధతి మార్చుకోకపోతే మరింత నష్టం తప్పదని హెచ్చరించారు. పార్లమెంటులో రాజధాని బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో వైసీపీ సభ్యులు బహిష్కరించడం సరికాదన్నారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని నారాయణ అభిప్రాయపడ్డారు. ఒక తప్పు చేస్తే తప్పును సమర్థించుకుంటూ పోవాలంటే 100 తప్పులు చేయాలి. నేను ఒక తప్పు చేసి వెనక్కి పోతే ప్రాబ్లం. వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసి అమరావతిని 3 ముక్కలు చేసి దాని ఫలితంగా ప్రతిపక్షాలు అనిపిస్తుంటే ఇప్పుడు పార్లమెంటు ఆమోదించడానికి కూడా దాన్ని పే చేస్తున్నారు, బైకట్ చేశారు. అసెంబ్లీకి రాకుండా అయిపోయారు, పార్లమెంట్ బైకట్ చేశారు. ఇది విచిత్రంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికైనా జ్ఞానోదయం కలగకపోతే వాళ్ళు క్షమించారు. యువకుడు భవిష్యత్తు ఉన్నవాడు ఎందుకు నెగిటివ్ రోల్స్ చేస్తుంది జగన్మోహన్ నాకు అర్థం కాలేదు. ఆయన పాజిటివ్గా మార్పు తప్ప రాజకీయ భవిష్యత్తు ఉంది నాకు తెలుసు. రెండు టీడీపీ వాళ్ళు కూడా ఎంత చేశారు, ఇది ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. బ్యాక్వర్డ్ జిల్లాలకి ఫండ్స్ ఇప్పిస్తారని చెప్పారు. ఈ విభజన చట్టంలోనే ఉంది, అది పార్లమెంట్ అమలు చట్టంలో ఉంది. మరి స్పెషల్ హోదా రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు, మరి దాని మాట్లాడలేదు. దీంతో పాటు అది కూడా పెట్టుంటే మాకు విభజన చట్టం ఏదైతే ఉందో దాన్ని ఆమోదించండి, ప్రత్యేక హోదా కూడా మాకు కల్పించి మాట చెప్పుకుంటే బాగుండేది. అవి చంద్రబాబు కూడా తప్పు చేశాడు. వీళ్ళిద్దరూ అది అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఒకరి మీద తప్పులు చేసుకుంటున్నారు, ప్రజానికైనా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది తీవ్రమైన విషయం. ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా కావాలని. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించిన సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. 40 రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమని, ఇది రాజధాని రైతుల 5 ఏళ్ల పోరాటానికి మరియు త్యాగానికి దక్కిన గౌరవమని ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి సభను బహిష్కరించిన వైసీపీ వైఖరి దురదృష్టకరమని, ఇకపై అమరావతి అభివృద్ధి ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అమరావతి రాజధాని బిల్లు ఆమోదం విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని టపాసులు కాల్చి, కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత లభించడం ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయమని కొనియాడారు. లోక్సభలోని 41 పార్టీలలో 40 పార్టీలు అమరావతికి మద్దతు తెలపడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టమని, ఇది రైతుల త్యాగాలకు మరియు మహిళల పోరాటానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. దేశమంతా అమరావతి వైపు నిలబడితే కేవలం ఒకే ఒక్క వైసీపీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ అహంకారానికే ప్రాధాన్యతనిచ్చి సభను బహిష్కరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. గత 5 ఏళ్లుగా అమరావతిపై జరిగిన విద్వేష రాజకీయాలు ఓడిపోయి విశ్వాసం గెలిచిందని ఉమా స్పష్టం చేశారు.
33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని భారత పార్లమెంటు నిలబెట్టిందని, ఇకపై అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావుతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధాని అమరావతిపై వైఎస్ఆర్సీపీ ఎన్ని కుట్రలు పన్నినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ఆంధ్రుల ఏకైక రాజధానిగా పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదం పొందేలా చేశారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. 2027వ సంవత్సరానికల్లా అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. అమరావతి బిల్లును ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీ నాయకులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో రాజధానిగా అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ ఆధ్వర్యంలో నిన్న సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయం దగ్గర నుంచి పటమట ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం శాసనసభ్యుని ఇంటి వద్ద అమరావతికి సంఘీభావంగా కాగడాలు వెలిగించి అమరావతి వెలుగులు ఇక నిరంతరంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, అమరావతిపై ఎన్ని కుట్రలు పన్నినా లోక్సభలో అమరావతి ఏకైక రాజధానిగా చట్టంగా రూపొందింది అని తెలిపారు. అమరావతి పేరు కూడా వినపడకూడదని వైఎస్ఆర్సీపీ ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. అమరావతి పేరు కాకుండా మరో పేరు పెట్టమని జగన్ చెబుతున్నాడంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో, ఆయన ఎంత అయోమయ పరిస్థితుల్లో ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. లోక్సభలో ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు రాజధాని అమరావతి బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించడం ఒక ఘనమైన విషయమని అన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ముక్తఖండంతో అమరావతి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని చెప్పినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ రాజధాని అమరావతి జై హో, అమరావతి వర్ధిల్లని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఆస్వాదించి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ఈ ఉద్యమానికి అందరూ సహకరిస్తున్నారు. దాన్ని ఇది మంచి రాజధాని మనం త్వరలో చూడాలి. ఇదే ఉత్సవాలు ఆ రాజధాని పూర్తయిన వరకు చేసుకోవాలని చెప్పి ఇవాళ చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం లోక్సభలో చేశారు. కాబట్టి ఇవాళంతా కూడా యూత్ అంతా కూడా ఉత్సాహంతో మోటార్ సైకిల్ ర్యాలీతో వెళ్తాం జరుగుతూ ఉంది. టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని పార్టీలు అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ పార్లమెంటులో ఆమోదం పొందేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 2027-2029 కల్లా అమరావతిలో ప్రాజెక్టులన్నీ ముందుకు రాబోతున్నాయి. అభివృద్ధి కూడా ఇంకా వేగంగా జరగబోతూ ఉంది. అలాగే ఇది మన పెట్టుబడిదారులందరికీ ఒక చిహ్నము. అందరూ ముందుకొచ్చి మరింత వేగంగా పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటూ మన ఆంధ్ర ప్రజలకి, అలాగే 1000 రోజులు పైగా దీక్షలాగా చేసిన అమరావతి రైతులకు, అలాగే మహిళలకు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎంత హరాస్మెంట్ ఎదుర్కొన్నా ముందుకొచ్చి చేసిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఈరోజు నేను నిజంగా తలంచి నమస్కారం చేస్తూ అభినందిస్తున్నాను. ఇలాగే మరొక్కసారి మన కూటమి ప్రభుత్వం నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, పైన మన మోడీ గారికి అందరికీ కూడా తలంచి నమస్కరిస్తూ ఇట్లు మీ గద్దె క్రాంతి. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, కార్యకర్తలు, ప్రజలు, అమరావతి మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి చైత్రమాస బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి రథోత్సవం సాంప్రదాయ కళారూపాలు, వేదమంత్రాల నడుమ వైభవంగా జరిగింది. మల్లేశ్వర మహామండపం నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపులో భక్తుల నీరాజనాలు పలకగా ఆది దంపతులు నగర వీధుల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహించారు. ఆలయ చైర్మన్, ఈవో మరియు ఇతర అధికారులు పాల్గొన్న ఈ వేడుక రథం సెంటర్ మీదుగా సాగి తిరిగి దేవస్థానానికి చేరుకుంది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఆది దంపతుల వెండి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు మల్లేశ్వర మహామండపం నుండి ప్రారంభమైన ఈ వేడుకల్లో స్వామి అమ్మవార్లు వెండి రథంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. తప్పెటగుళ్ళు, కోలాటాలు, తాళం భజనలు వంటి సంప్రదాయ కళారూపాలు, వేద మంత్రోచ్చరణలు మరియు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు సాగింది. ఈ రథోత్సవం కనకదుర్గా నగర్, కుమ్మరపాలెం సెంటర్, కామకోటి నగర్, శంకరమఠం, విద్యాధరపురం, సొరంగ మార్గం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మరియు రథం సెంటర్ మీదుగా సాగి తిరిగి దేవస్థానానికి చేరుకుంది. రథం వెళ్లే మార్గమంతటా మహిళలు రహదారులను పసుపు నీళ్లతో శుద్ధి చేసి ఆది దంపతులకు హారతులు ఇచ్చి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనానాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, వేద పండితులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల వెనుకబడిన 9 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేయడం ద్వారానే తాగునీరు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరతానని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు. రాజధానికి చట్టబద్ధత దక్కడం గత 5 ఏళ్లలో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీకి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. మే 12న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో భక్తి ఉత్సాహాల మధ్య భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేంద్రీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు శ్రీ 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 శివస్వామి తెలిపారు. బీఆర్టీఎస్ రోడ్డులోని రామకోటి నుంచి పాల ఫ్యాక్టరీ సమీపంలోని హనుమత్ దేవాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. హనుమాన్ భక్తులు, రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ బైక్ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం, భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో యువత, భక్తులు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు. వేలాదిగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రామభక్తిని, రామశక్తిని, రామజపాన్ని, రామసేవని, రామ కైంకర్యాన్ని ఎలా అయితే హనుమంతుడు తమ జీవితంలో నింపుకున్నారో, ఆయన జయంతి సందర్భముగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ర్యాలీ అద్భుతంగా నిర్వహించబోతున్నాం. కావున హనుమత్ భక్తులు, రామభక్తులు, హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయవలసిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మన పోలీసు వారి యొక్క నిర్ణయాలను తీసుకుంటూ, మన క్రమశిక్షణతో మన కార్యకర్తలు ఇచ్చే తగు సూచనలు పాటిస్తూ ఈ ర్యాలీని విజయవంతం అందరం కలిసి చేద్దాం. జై శ్రీ. 12వ తారీఖు సాయంకాలం 4 గంటలకు బయలుదేరి మరి 1 టౌన్ 2 టౌన్ అంతా తిరుగుతూ తిరిగి ఆఖరికి మిల్క్ ప్రాజెక్టు సమీపాన్ని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర సమాప్తమవుతుంది. ఇది శాంతియుతంగా జరిగే యాత్ర తప్ప ఇంకో విధమేం కాదు. భక్తి భావాలతో స్వామివారిని తలుచుకుంటూ జపిస్తూ మనమంతా ఈ యాత్రలో పాల్గొనాలి. తప్పకుండా భక్తులు అనేక వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మన రామకోట దగ్గర స్టార్ట్ అయితే మరి ఆ ఎండ్ పాయింట్ వరకు అంత పొడుగు ఉండేటట్టుగా ఈ కార్యక్రమం జరిగితే తప్పకుండా మన ఏ ఉద్దేశంతో అయితే స్వామివారి యాత్ర మరి జయంతి సందర్భంగా చేస్తున్నాం, అది చాలా ఘనంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షులు బీజీఆర్ నారగోని మాట్లాడుతూ, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన సర్వసత్తాక అధికారాలను కేంద్ర పరిధిలోకి తీసుకువెళ్లడం ఫెడరల్ వ్యవస్థకే విరుద్ధమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా తన అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును కాలరాయటం సరికాదన్నారు. రేపు కేంద్రంతో సంబంధాలు దెబ్బతింటే రాష్ట్రం ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ ముందు మోకరిల్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అధ్యక్షుడు విజిఆర్ నారగోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. రాజధాని నిర్ణయం అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, దానిని కేంద్రం ఆమోదానికి పంపడం లేదా బిల్లుల ద్వారా జటిలం చేయటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా కాలమాన పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉండాలని నారగోని అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలో ఉండవచ్చు, రేపు మరో పార్టీ రావచ్చు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. కానీ భవిష్యత్తులో విభేదాలు వస్తే రాష్ట్రం ప్రతిదానికి కేంద్రం ముందు అడుక్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్ల తర్వాత వచ్చే ముఖ్యమంత్రికి కూడా మార్పులు చేసే అవకాశం లేకుండా చేయటం నిరంకుశత్వమే అవుతుందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. కేంద్రం దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి, మీ మద్దతు ఉంటే తప్ప అని కేంద్రం ఇప్పుడు ఇవాళ బీజేపీ ఉంది, రేపు కాంగ్రెస్ రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు. అంటే రేపు చంద్రబాబు నాయుడుకు సన్నిహిత సంబంధాలు కేంద్రంతో ఉండకపోవచ్చు, బెడిసికొట్టవచ్చు. అట్లాంటప్పుడు కేంద్రంతో మళ్ళీ ఏ విధంగా ఆమోదింపజేసుకుంటాడు? కాబట్టి ఒక రాష్ట్రం యొక్క హక్కును పూర్తి స్వేచ్ఛ, రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి రాజధాని విషయాన్ని తీసుకొని పోయి దాన్ని జటిలం చేసి కేంద్రంలో ఆమోదింపజేయడానికి బిల్లులు ప్రవేశపెట్టి ఈ విధమైన తతంగము అసలు ఇది ఫెడరల్ సిస్టానికే భిన్నమైనటువంటిదేమో. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జగన్ ఓడిపోయిన తర్వాత అమరావతిని ప్రకటించుకోమనండి, దానికి తప్పేం లేదు. మరి నేను మళ్ళీ ఎవరు వచ్చినా మార్చొద్దు భవిష్యత్తులో అని, భవిష్యత్తులో రాబోయే ముఖ్యమంత్రి చేసే మార్పులను కూడా ఏ విధంగా అరికట్టగలుగుతాడు? అనంతరం మాజీ మేయర్ తాడి శకుంతల, రాష్ట్ర అధ్యక్షురాలు పొట్లూరి దేవి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 2 కుటుంబాల పరిపాలన సాగుతోందని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మహిళలకు కేవలం 33% రిజర్వేషన్ సరిపోదని, జనాభాలో సగానికి పైగా ఉన్నవారికి 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలను బలహీనపరిచే చట్టాలను పక్కన పెట్టి వారిని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సమావేశాల్లో కూడా బీసీల అణచివేతపై గళం ఎత్తామని, బలమైన వర్గాలైన బీసీలను చట్టాల ద్వారా బలహీనపరుస్తున్న ప్రస్తుత విధానాల్లో మార్పు రావాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోషలిస్టు కూటమి అధ్యక్షుడు జైబాబు, బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ అదిమూలం గురుస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో బాధలు పడి కింద నుంచి పైకి వచ్చిన అన్ని వర్గాల మహిళల్ని ఈ విషయంలో ముందుకు తీసుకురావడానికి మహిళా నాయకత్వంగా బాధ్యతలుగా తీసుకుంటామని, అందరు మహిళలు కూడా ఈరోజు బండి నడుపుతున్నారు. రోడ్డు మీదకి వెళితే మగవారి కంటే ఎక్కువ ఆడవాళ్ళు బండి నడుపుతున్నారు. అభివృద్ధిని మీరు ఎంజాయ్ చేస్తున్న అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన, ఆత్మహత్యలు చేయించుకో ఉద్యమాలలో అన్యాయం అయిపోయిన మహిళలు త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాల ఫలితంగా మన యొక్క ఈ యొక్క ప్రోగ్రెసివ్ అవకాశాలని మనం చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించి మన మహిళా నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. మహిళా నాయకత్వం అంటే పార్టీలో బాధ్యతలు చేసిన వారు, పార్టీలో సీనియర్స్తో పాటు సమాజంలో కూడా అనేక రంగాల్లో పనిచేసిన వారిని చూడాలి తప్ప ఇంట్లో వాళ్ళనే పెట్టి మహిళా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాన్ని ఖండిస్తున్నాం. మేమంతా కూడా ముందుకు వస్తున్నాం. బీసీ మహిళా ఉద్యమాన్ని బలహీనపరిచే చట్టాలను రూపొందిస్తూ ఉన్నారు. ఆ విధానాల్ని మనం రూపుమార్చాల్సిన అవసరం ఉంది. మార్పుకు నాంది చేపడతా ఉన్నాం. ఈ రోజున రాజ్యాధికార పార్టీ కానీ, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కానీ, ఐక్య సంఘర్షణ పంచి బీసీ సంఘర్షణ ఐక్య సమితి కానీ నాయకులు ఇక్కడ ఉన్నారు. జైబాబు అన్న కూడా ఎంతో సీనియర్ నాయకులు. ఈ మార్పుకు శ్రీకారం చుట్టడానికి కొద్ది రోజులుగా విజయవాడ కేంద్రంగా చేసుకొని ధర్నాలు చేపట్టాం. ఎన్నో ముందు కూడా బీసీలకి రాజ్యాధికారం చేపట్టే వరకు మా పోరాటం ఆగదని మేము కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న ఉంగుటూరు మండలం తెలుప్రోలులో వేంచేసి ఉన్న శ్రీ 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 రంగమ్మ తల్లి పేరంటాల తిరునాళ్లు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవానికి దేవాలయ కమిటీతో పాటు ఆత్కూరు పోలీసులు పర్యవేక్షణలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 15 నుంచి పుట్టింటివారి చీరాసాలతో ప్రారంభమైన శ్రీ 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 రంగమ్మ తల్లి తేలప్రోలు సీతారాపురం గ్రామ వీధుల్లో ఊరేగింపు జరిగిన అనంతరం అమ్మవారి తిరునాళ్లు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా జరిగే తిరునాళ్లు మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తుల ఆనందోత్సాహాల నడుమ ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు రంగమ్మ తల్లి వారసులు జక్కా రమేష్ మాట్లాడుతూ
అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోందని, ముఖ్యంగా రంగమ్మ తల్లి చిన్న వయసులోనే చనిపోయిందని, ఆవిడ ఇక్కడ వెలిసి సుమారు 200 సంవత్సరాలు అయిందని, అందువలన సంతానం లేనివారు అమ్మవారికి మొక్కుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని వారసులు జక్కా రమేష్ పేర్కొన్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ నరసింహమూర్తి మాట్లాడుతూ, ఉత్సవాలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా చర్యలు తీసుకున్నామని, గతం కంటే భిన్నంగా భక్తులు వస్తారన్న అంచనాతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులు, గ్రామస్తులు పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులైన జక్కా చంద్రశేఖర్, జక్కా ఉదయ్, జక్కా రమేష్లు అమ్మవారి వారసులు కావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. తేలపూరు గ్రామంలో వేయించేసి ఉన్న రంగమ్మ పేరంటమ్మ ఉత్సవాలు సుమారుగా ఊరేగింపు అయితే దాదాపుగా 15 రోజులు జరుగుతోంది. ఇప్పుడు గుడికి వేయించేసి అమ్మవారు గుడిలో ఉంటారు కాబట్టి దర్శనాలకు రావడం, అలాగే బయట నుంచి వచ్చిన వాహనాలు గుడి చుట్టూ తిరిగే ఆచారం ఉంది కాబట్టి ఇక్కడ ఈ 2వ తారీఖు, 3వ తారీఖు, 4, 5 తారీఖుల్లో కూడా ఘనంగా నిర్వహించే సంబరాలకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న భద్రతా ఏర్పాట్లకి కాస్త మెన్నని సిబ్బందిని పెంచి గట్టి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రతి ఉత్సవాలకు కూడా అనుకున్న దానికంటే మించి జనం రావడం జరుగుతుంది భక్తులు. కాబట్టి దీనికి కూడా ఇంతకుముందు వచ్చినటువంటి భక్తుల కంటే కూడా ఎక్కువ మంది వస్తారని అంచనా. కాబట్టి దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ దీనికి సహకరించి జాగ్రత్తగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగజేయడం మన అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత. ఆ మెయిన్ ఏంటంటే ఆమె చిన్నపిల్ల అప్పుడు చనిపోయింది 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ చనిపోయి వెలిసి మనకి 200 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా అమ్మవారు. మాది వచ్చి 5వ తరం అండి. మేము దానికి సంబంధించిన వారసులు, జక్కవారు వారసులు. ఈ మంచి మేము ఇక్కడ అప్పటి నుంచి కూడా మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా మేము తేలపూరు గ్రామంలో ఉత్సవాలు చేస్తున్నామండి. అది మా ఊరు యొక్క విశేషం. ఇంకా భక్తులు కూడా ఇంకా వస్తున్నారు. ఈ రోజే మొదలు మాకు ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు తేలపూరు గ్రామంలో. ఈ రోజు నుంచి మాకు 6వ తారీఖు వరకు మాకు ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు మేము జరుగుతాయి. మేము పెద్దలను ఇచ్చి ఈ గ్రామ పెద్దలు, ఆత్కూరు వారి పోలీసు వారి సహకారంలో, మాకున్న సర్కిల్, హనుమంజన్ సర్కిల్ సిఏ గారి సహకారంతో మేము ఎన్ని ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరిగినది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.